సీనియర్ నేత జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నువ్వు ఏ పార్టీ నీకు తెలియదు, నువ్వు వచ్చి అందరం కలిసి పనిచేస్తాంటావేందయా? ముందు నీది ఏ పార్టీ తెలుసుకొని మాట్లాడు. నీ పార్టీ తెలియదు, నీకు నాతో కలిసి పనిచేస్తాడంట. లేక జీవన్ రెడ్డి గారు పార్టీ విడాలి అని ఎవరు కోరుకోరు. ఎందుకు కోరుకుంటారా? ఎవరు కోరుకోరు అని చెప్పంటారు. నేను కూడా కోరుకోను. వాళ్ళు నిజంగానే పార్టీ వీడేట పరిస్థితి ఏర్పడటం నాకెంత బాధాకరం అని చెప్పంటాం. 4 దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకోవటం మామూలు విషయం కాదు కదనే. ఎంత సఫకేషన్ ఉంటే, ఎంత హ్యూమిలియేషన్ ఉంటే మరి అటువంటి నిర్ణయం తీసుకునేటువంటి ఒక ఆలోచన వస్తుంది. చేసేదంతా చేసుకుంటా మళ్ళీ ఏదో శ్రీరంగ నీతులు చెప్పినట్టు మాట్లాడితే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటాను నేను. ఎవరైనా ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా తన బాధ్యత నిర్వర్తించాలి. చట్టసభకు ఎంపికైనట్టు అటువంటి ఒక ప్రజాప్రతినిధి ఎవరే కానీ నేను చెప్పంటాను నేను. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించాలి. ఒకవైపు రాజ్యాంగాన్ని ఉల్లంఘించుకుంటూ నీతులు చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నాను నేను. సరే, రేపు అభిప్రాయం ఏ విధంగా ఉంటుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. బట్ ఏదైతున్నదో నాకు మిత్రులు మాట్లాడుతుంటే నిన్న ఏదైతుందో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల మార్కెట్ ద్వారా ఆరంభింప చేయాలని చెప్పని ప్రతి రైతు క్వింటల్కి ఏదైతుందో 500 నుండి 600 నష్టపోతుండే. ఆ అంశం మీద కాంగ్రెస్ పార్టీ చెందిన రైతు విభాగం రైతు సోదరులందరం కూడా మేము ఒక ర్యాలీ తీసి మెమరాండం ఇచ్చినామే. సరే, ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడడం ఏంటో కానీ నాకెవరో క్లిప్పింగ్ చూపెడితే అది చూస్తుంటే ఐ థాట్ ఐ మస్ట్ రియాక్ట్ ఫర్ ఇట్. దాన్ని దృష్టిలో పెట్టుకుని వల్ల నేను మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. దయచేసి ఏదైనా నా ప్రజా జీవితం 4 దశాబ్దాలు ఏదైతుందో నేను ఎక్కడున్నా అంకిత భావంతో పనిచేస్తున్నాను. ఏ హోదా ఉన్నా లేకున్నా నా ప్రజా జీవితం అంకిత భావంతో పనిచేస్తుంది. రైతాంగమే కానీ, రైతు కూలీలే కానీ, దళితులు, బలహీన వర్గాలు, మా మహిళల ఆడబిడ్డలు, యుల్ బి సర్ప్రైజింగ్ ఐఎమ్ టెల్లింగ్. ఇలా జగిత్యాల మున్సిపాలిటీ ఏదైతున్నదో బలహీన వర్గాలకు ఆడబిడ్డలకు రిజర్వ్ చేయబడ్డట్టు ఒక స్థానం, బలహీన వర్గాలు ఆడబిడ్డకు రిజర్వ్ చేయబడ్డ స్థానం, ఆ స్థానానికి ఎంపికైనటువంటి ఒక బలహీన వర్గాల ఆడబిడ్డ ఇదే ఎమ్మెల్యే గారి ఒత్తిడితో మానసికంగా కృంగి రాజీనామా చేస్తే సరే, ఆల్రెడీ రిజైన్, వాట్ ఎవర్ ఆర్ ది రీజన్స్, మళ్ళీ ఎన్నికలు నిర్వహింపజేయాలి కదా. చట్టంలో ఉండేట్టుగా చిన్న లొసుగు అని చెప్పంటున్నా. ఇప్పుడు మిత్రుడు సంజయ్ కుమార్ గారు కూడా చాలా మేధావి, ఆయన విద్యావంతుడు, మెడికల్ గ్రాడ్యుయేట్, ఆయన చట్టం పట్ల అవగాహన ఉన్నది. ఆనాడు దయాకర్ రావు గారు ఈయనకి అత్యంత సన్నిహితుడు, కేటీఆర్ గారు కూడా సన్నిహితుడు. ఎవరున్నగలుగుతుందో ఆ చట్టంలో ఉన్నట్టు చిన్న పార్టీ ఆ లేకున్నా దాన్ని సరిచేసి ఎన్నికలు నిర్వహించాలని. మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేను ఎప్పుడైతే దాన్ని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి రెక్టిఫై చేయించు, మళ్ళీ ఎన్నికలు జరిగి ఆ స్థానాన్ని మళ్ళీ బలహీన వర్గాలు ఆడబిడ్డలతో భర్తీ చేయించని చెప్పండి. దిస్ ది కమిట్మెంట్. ఊరికే మాటలు వల్లె వేయటం కాదు. ఎవరి కమిట్మెంట్ ఏంటి అని కూడా ప్రజలు గమనిస్తుందని చెప్పంటావు. నువ్వు ఎందుకు పార్టీ ఫిరాయించడానికి ప్రయత్నం చేసినావు? 20 మాసాలే అయిందా నువ్వు పార్టీ ముఖ్యమంత్రి గారి మద్దతు తెలపబట్టి.
20 మాసాలు అవుతుంది. ఏం అభివృద్ధి సాధించినో మరి. ఇక యావర్ రోడ్ ఏదైతుందో విస్తరణ అనేది ఇక జగిత్యాల ముద్దటికెళ్ళి నాంతున్నది. యావర్ రోడ్ విస్తరణ అని చెప్పి అంటున్నా. గతంలో 100 ఫీట్ల విస్తరణకు ఏదైతుందో వీళ్ళ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ప్రభుత్వాన్ని నివేదింపజేస్తే అక్కడ తట్టుపెట్టారు. సరే ఈయన వచ్చినాక నేనే దాన్ని చేస్తున్నా అని చెప్పని దాన్ని ఏదో చేయబోయిండు. టీడీఆర్ని పట్టుకొచ్చారు. ఆ టీడీఆర్ ఏంది ఇంతవరకు ఎవరికి అర్థమే కాలేదు టీడీఆర్ ఏందని. నేను మొన్న లాస్ట్కు జస్ట్ బిఫోర్ మున్సిపల్ ఎలక్షన్స్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఒకటి విస్తరణ, రెండవది ఏదైతున్నదో వీళ్ళ విస్తరణకు సంబంధం లేకుండా ఇవాళ అనుమతులకు భిన్నంగా డీవియేషన్స్తో నిర్మాణం చేయబడ్డటువంటి ఉన్నాయి యావర్ రోడ్డు మీద. యావర్ రోడ్డు మీద ఏదైతున్నదో విస్తరణకు సంబంధం లేకుండా అనుమతులకు భిన్నంగా